హలో అండి, నేను మీ శాంతి. రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేయాలో తయారు చేసుకుందామండి. ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా తయారు చేసుకుందాం. ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం పిండి తీసుకుందామండి. 1 కప్పు శనగపిండి, మనం ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పొడి 1 కప్పు, మొత్తం 4 కప్పులు తీసుకుందాం. ఇందులో ఒక 2 ఇంచెస్ అల్లం, ఒక 3 పచ్చిమిర్చి మిక్సీ పట్టి జ్యూస్ ఇందులో వేస్తానండి. నేను కారం అయితే అస్సలు వాడను. ఇలా అల్లం జ్యూస్ వేస్తే అల్లం రిబ్బన్ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి జ్యూస్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. 1 స్పూన్ వామ్ తీసుకుంటున్నానండి. కొంచెం నలిపి తీసుకుందాం. తగినంత సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏదైనా సరే మన ఇష్టం అండి, వేడి చేసి వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇదంతా ఒక పూరి పిండి మాదిరి నార్మల్ వాటర్ వేసి కలుపుకుందాం. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ జారుగా ఉండకూడదండి. మనకి చపాతీ పిండి మాదిరిగా ఉంటే సరిపోతుంది. దీన్ని కలిపాం కదా, దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. న్యూక్లియర్ మేకర్ ఇలా ఉంటుందండి. ఈ మేకర్లో ఈ విధంగా ఉండే ప్లేట్ తీసుకుని మనం అల్లం పకోడీ అంటే అల్లం రిబ్బన్ పకోడీ తయారు చేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకుని బాగా వేడి అయిన తర్వాత, బాగా వేడిగా అవ్వాలండి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది. అప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుందాం. వేడైందో లేదో చూద్దాం. ఇలా మురుకుని కడాయిలో వేసుకున్నామండి. ఇది బాగా తయారవుతుంది, చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండి మన అల్లం రిబ్బన్ పకోడీ రెడీ అయింది. అల్లం రిబ్బన్ పకోడీ అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్లో మనం తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వెరీ టేస్టీ, వెరీ క్రిస్పీ ఫ్రమ్ రేషాస్ కిచెన్.